తెలంగాణలో ఏడాది పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని ఓవైపు కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభలు నిర్వహిస్తుంటే అదే స్పీడ్ లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ఎక్కడికక్కడ నిరసనలు ఆందోళనలతో హోరెత్తిస్తుంది. చిన్న సమస్యలైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే స్థాయిలో బీఆర్ఎస్ నేతలు వ్యూహాలకు పదును పెంచుతున్నారు. మరి రాష్ట్రంలో 8 మంది ఎంపీలను గెలుచుకుని గతానికి భిన్నంగా ఎమ్మెల్యేల సంఖ్యను రెట్టింపు చేసుకున్న బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు? మొక్కుబడిగా కార్యక్రమాల నిర్వహణకు కారణమేంటి? రాష్ట్ర నాయకత్వం మధ్య సమన్వయ లోపమా లేక ప్రజాపోరులో సమిష్టి కృషి లోపించిందా? జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కేస్తున్న బీజేపీ తెలంగాణలో ఎందుకు చతికిలబడుతోంది? జాతీయ నాయకత్వం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నదెవరు? బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో పార్టీ కేడర్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ విజయోత్సవాలకు కౌంటర్గా ఈ నెల 7న హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ నిరసన సభకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ 6 అబద్దాలు 66 మోసాల పేరిట నిర్వహించే ఈ సభకు భారీగా జన సమీకరణను చేయాలని సంకల్పించింది. అయితే కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేసి వారం రోజులు కావస్తున్నా ఇంకా కేడర్లో ఎక్కడో తెలియని అసంతృప్తి కనిపిస్తోంది. పార్టీ హైకమాండ్ నుంచి వచ్చే పిలుపులకు కూడా నేతలు మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకోవడం తీవ్ర అసహనానికి కారణమవుతుందన్న వాదన వినిపిస్తోంది. జిల్లాలో బైక్ ర్యాలీలు నిరసనలు చేపట్టాలని ఆదేశాలిచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు గత ఎన్నికల్లో బరిలో నిలిచి ఓటమి పాలైన నేతలు సైతం ఈ కార్యక్రమాలను అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కు ధీటుగా కార్యక్రమాలు చేపడుతూ అరెస్టులతో జనాల దృష్టిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ మాత్రం పోరాటం చేద్దాం కానీ ఇప్పుడప్పుడే అంతొద్దు అన్న చందంగా తెరచాటు రాజకీయాలు నడిపిస్తోందని విమర్శలను ఎదుర్కొంటోంది. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలోని అంతర్గత విభేదాలు, పంచాయతీలు, ప్రతిష్టాత్మక కార్యక్రమాల ప్రాధాన్యతను కూడా దిగజారుస్తున్నాయని కేడర్ అంతర్మథనంలో పడినట్లు టాక్. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి లాబీయిస్టులకే పట్టం కడుతున్నారన్న అపవాదను ఎదుర్కోవాల్సి వస్తుందని కొంతమంది నేతలు ఆవేదన చెందుతున్నారట. హైడ్రాకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల నుంచి మొన్నటి ముత్యాలమ్మ గుడి దగ్గర కనిపించిన హై టెన్షన్ బీజేపీకి కొంత మైలేజ్ ఇచ్చినా నేతల మధ్య సమన్వయ లోపం కారణంగా సీరియస్ గా చేయాల్సిన కార్యక్రమాలు సైతం నామమాత్రంగా జరుగుతున్నాయని చర్చ జరుగుతోంది. సరూర్ నగర్ సభను విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను రాష్ట్ర ప్రజలకు చాటేందుకు హైకమాండ్ ఇప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలిచ్చింది. నగరంలో గత కొంతకాలంగా హైడ్రా, మూసి సుందరీకరణ పేరుతో పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ పోరాటం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతను జోడించాలని సూచించింది. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలను ఏ విధంగా వంచింది, 6 గ్యారంటీల పేరుతో ఎలా మోసం చేసింది అన్న విషయాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని నిర్దేశించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం కాంగ్రెస్ 6 అబద్దాలు 66 మోసాలు అనే అంశంపైనే ఫోకస్ చేస్తూ ప్రసంగిస్తారని టాక్. కొత్తగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలకు జేపీ నడ్డా ఇప్పటికే అనేక అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నడ్డా సూచించారు. పార్టీ లైన్ దాటకుండా ఎప్పటికప్పుడు అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా పనిచేయాలని నడ్డా తెలిపారు. పార్టీలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలకు అవకాశం లేదని నడ్డా హెచ్చరించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. అయినా ఎక్కడో తెలియని వెలితి అన్న చర్చ ముఖ్య నాయకుల మధ్య సాగుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి సంవత్సరం, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి 5 నెలలు కావస్తున్నా ప్రజాక్షేత్రంలో బీజేపీ నేతలు అనుకున్నంత స్థాయిలో కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. నేతల మధ్య పంచాయతీలకే టైం సరిపోవడం లేదు, ఇక ప్రజా పోరాటాలకు ఏం టైం ఇస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఇక రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ నేతల తీరు మాత్రం అస్సలు మారడం లేదని విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైనప్పటికీ కాషాయ పార్టీ నేతలు తమ వైఖరిని మార్చుకోలేకపోతున్నారనే చర్చ సైతం ఆ పార్టీలో జరుగుతోంది.
ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పాటు గత బీఆర్ఎస్ వైఫల్యాలపై పోరాటం చేయాలని అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశం చేసినప్పటికీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆ దిశగా అడుగులు వేయకుండా తలోదారి అన్నట్లు వ్యవహరించడం పట్ల ఆ పార్టీ శ్రేణిలో అసహనం వ్యక్తమవుతుంది. ఇక వచ్చే మార్చి 29 నాటికి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆశావహులంతా ఓటర్ నమోదుపై దృష్టి కేంద్రీకరించారు. ఎక్కువ సంఖ్యలో ఓటర్ నమోదు చేయించి ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎవరికి వారు ఊవిళ్లూరుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కమలం పార్టీ సైతం పాచికలు వేస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంకా మెరుగుపడిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఎన్నికలు 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలకు టాస్క్ గా మారినా ప్రజా పోరాటాల్లో ఆశించిన స్థాయిలో మైలేజ్ రాకపోవడం బీజేపీలో అసంతృప్తి రాగాలు పెరిగిపోతున్నాయి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ బీజేపీకి 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, గోడం నగేష్లకు ఈ ఎన్నికలు సవాల్గా మారాయి. ఆ పార్టీ అక్కడ గెలవాలి అంటే ఓటర్ నమోదు నుండి ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు అభ్యర్థులను ముందే ప్రకటించాలనే డిమాండ్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఇక వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని టీఎస్యూటీఎఫ్, పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. టీఎస్యూటీఎఫ్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అలుగుబెల్లి నరసింహారెడ్డిని మళ్లీ బరిలోకి దించినట్లు ఆ సంఘం ప్రకటించింది. పీఆర్టీయూ నుంచి శ్రీపాల్ రెడ్డిని ప్రకటించింది. ఈ స్థానంతో పాటు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వంగా మహేందర్ రెడ్డిని ప్రకటించింది. కీలకమైన సంఘాలు ముందస్తుగానే తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలో నిలిచాయి. బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘమైన తపస్ ఇంకా తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో తల మునకలవుతోంది. అభ్యర్థులపై అభిప్రాయ సేకరణకు 3తో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, మరో నేత ప్రేమ్ రాజ్ యాదవ్ ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో చర్చలు జరుపుతోంది. ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆయా జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకొని పార్టీ నాయకత్వానికి రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ రిపోర్టు ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక చేస్తారని టాక్. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి టీఎస్యూటీఎఫ్, పీఆర్టీయూ అభ్యర్థులను ప్రకటించడంతో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో రాష్ట్ర నాయకత్వం కమిటీని నియమించింది. అందులో ప్రధానంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్టీ ప్రధాన కార్యదర్శులు దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, కాశీ వెంకటేశ్వర్లు ఉన్నారు. అంతేకాదు ఇప్పటికే ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం కూడా ఆ పార్టీ నిర్వహించింది. ఎన్నికలు జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీజేపీ బలంగా ఉన్న చోటనే ఉండడంతో ఈ ఎన్నికలు కమలం పార్టీకి సవాలుగా మారాయి. ఇక ఈ ఎన్నికల్లో పలువురు పార్టీ నేతలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తమ సన్నిహితుల వద్ద తమ అభిప్రాయాలను చెబుతున్నారు. కేంద్రంలో 3వ అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇతర రాష్ట్రాల్లాగా తెలంగాణలో ఎందుకు గెలిచి నిలవడం లేదని కేంద్ర నాయకత్వం సీరియస్గా యోచిస్తోంది. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండి బద్ధశత్రువైన కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రజా వ్యతిరేక విధానాలపై సై అంటే సై అన్నట్లు పోరాటం చేయడంలో ఎందుకు విఫలమవుతోందని, ఇందుకు గల కారణాలేంటని శోధిస్తోందట. ఇక రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారని ఏడాది కాలంగా చర్చ జరుగుతున్నా ఇంకా ఈ అంశం కొలిక్కి రాకపోవడానికి గల కారణాలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు టాక్. నామినేటెడ్ పోస్టుల సైతం ఇతర రాష్ట్రాల్లాగా తెలంగాణ నేతలకు దక్కకపోవడానికి వెనుక గ్రూప్ రాజకీయాలే కారణమా అన్న కోణంలో ఆలోచిస్తుందని చర్చ నడుస్తుంది. మరి సరూర్ నగర్ సభ సక్సెస్ కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా పనిచేస్తోంది, వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎలా వ్యూహాలు రచిస్తోందనేది త్వరలోనే తేలిపోనుంది. రాష్ట్ర నాయకత్వం వేస్తున్న ప్రతి అడుగును నిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర నాయకత్వం తెలంగాణలో బీజేపీ పటిష్టతకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.